హాయ్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్. ఈరోజు ఫోటోషాప్ ట్యూటోరియల్లో లెటర్ పోర్ట్రేట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూపించిన సెట్టింగ్స్తో న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇందులో మీకు నచ్చిన కలర్ ఫిల్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన మరో లేయర్ క్రియేట్ చేసి అందులో వైట్ ఫిల్ చేసుకోవాలి. ఒపాసిటీ 10, బ్లెండ్ మోడ్ డిజాల్వ్లో పెట్టుకోవాలి. కలర్ ఓవర్లే ద్వారా దీని యొక్క కలర్ని బ్యాక్గ్రౌండ్కి కొంచెం డిఫరెంట్గా సెట్ చేసుకోవాలి. ఆర్ అనే లెటర్ని టైప్ చేసి లెటర్ యొక్క కలర్ని బ్యాక్గ్రౌండ్ లేయర్కి లైట్ కలర్లో సెట్ చేయాలి. ఇప్పుడు ఆర్లో పెట్టాల్సిన పిఎన్జీ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దీనిని ఆర్ లెటర్కు తగ్గట్టుగా స్కేలింగ్ చేసుకోవాలి. కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ థంబ్నెయిల్ పై క్లిక్ చేస్తే సెలెక్షన్ ఏర్పడుతుంది. న్యూ లేయర్ క్రియేట్ చేసి బ్లాక్ ఫిల్ చేసుకోవాలి. లేయర్కి గాషియస్ బ్లర్ రేడియస్ 3 అప్లై చేసి కొంచెం రైట్ కార్నర్కి మూవ్ చేసుకోవాలి. ఈ లేయర్ని లేయర్ 2 వెనకాలకి పంపించి ఒపాసిటీ 50 సెట్ చేసుకోవాలి. తర్వాత 2 and 3 లేయర్స్ని గ్రూప్ చేసుకోవాలి. కంట్రోల్ పట్టుకొని ఆర్ లెటర్ థంబ్నెయిల్ పై క్లిక్ చేస్తే ఆర్ లెటర్ సెలెక్షన్ అవుతుంది. అలాగనే ఉంచుకొని గ్రూప్ లేయర్ని సెలెక్ట్ చేసి మాస్క్ అప్లై చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ ఒకేసారి పట్టుకొని లేయర్ 3, లేయర్ 2 థంబ్నెయిల్లపై క్లిక్ చేస్తే వీటి చుట్టూ సెలెక్షన్ వస్తుంది. ఈ సెలెక్షన్ అలాగే ఉంచుకొని లాసర్ టూల్ పిక్ చేసుకొని ఇంటర్సెక్ట్ ఆప్షన్ బటన్ పై క్లిక్ చేసి ఎక్కడైతే ఇమేజ్ రివీల్ కావాలో అదంతా రౌండ్ అప్ చేసుకోవాలి. చేసుకొని వైట్ ఫిల్ చేస్తే ఇమేజ్ వెంటనే రివీల్ అవుతుంది. ఆర్ లెటర్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్షన్లో రైట్ క్లిక్ చేస్తే స్ట్రోక్ ఆప్షన్ వస్తుంది. దాంట్లో ఈ విధంగా సెట్టింగ్స్ అప్లై చేసుకోండి. తర్వాత కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని లేయర్ 2, లేయర్ 3 థంబ్నెయిల్లపై క్లిక్ చేస్తే ఈ విధంగా సెలెక్షన్ వస్తుంది. అప్పుడు ఎరేసర్ తీసుకొని ఈ సెలెక్షన్లో ఎక్కడ వరకు అయితే మనకు అవసరం లేదో అక్కడ వరకు ఎరేస్ చేసుకోవాలి. తర్వాత ఆర్ లెటర్లో ఇన్నర్ షాడో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.